ప్రభువు నామంలో ఈ ప్రత్యేక దినము యొక్క శుభాలను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సంఘ కాపరులకు ప్రత్యేకంగా వరప్రసాద్ అయ్య గారికి నా నిండు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు దాసరపాలెంలో పనిచేస్తున్నప్పుడు అక్కడికి కూడా ఆహ్వానించారు. ఒక లెంట్ కాలంలో అక్కడ నేను వాక్య సందేశం అందించడం జరిగింది. థ్యాంక్ యూ అయ్యగారు. దయారత్నం పాస్టర్ గారు, నేను కుగ్లర్ హాస్పిటల్ చర్చికి సంబంధించిన సభ్యురాలను గుంటూరు, అక్కడ పాస్టర్ గారు పనిచేసి వచ్చారు. చాలా వందనాలే. మరి ఈ దినము ప్రత్యేకముగా స్త్రీల ఆదివారం పురస్కరించుకొని కొన్ని లేఖన భాగాలు మనం చదవడం జరిగింది. గత వారం కాకుండా అంతకుముందు వారము జీవ మరణములలో స్త్రీ పాత్ర అనేటువంటి అంశం గురించి పొన్నెకల్లు గ్రామంలో మరి వాక్య సందేశం ఇవ్వడం జరిగింది. అనుకున్న రీతిగా దేవుడు మరి ఒక మారు ఈ స్త్రీల ఆదివారాన్ని పురస్కరించుకొని ఇక్కడకు మరి నన్ను ఏర్పాటు చేసినందుకే దేవాది దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి చాలా నిండు వందనాలండి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము మదర్స్ డే కదా. మదర్స్ డే సంఘంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. వివాహమయ్యి తల్లులు కాబోచున్నటువంటి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే ఏడు ఈ పాటికల్లా మరి వారు కూడా తల్లులుగా మరి చేయబడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామునకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ నీ ప్రియ సంఘము ప్రభా మంగళగిరి టౌన్ చర్చిలో నా తండ్రి నీ వాక్యము విత్తుటకు నన్ను నిలవబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయా దీనురాలను, శక్తి లేని దానను నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత నన్ను నింపి ప్రభా నీ సిలువ చాటను నన్ను మరుగుపరచండి తండ్రి. అయ్యా, ఎటువంటి వ్యర్థమైన మాట నా నోట రానివ్వకుండా నా ప్రభ నీ జీవపు మాటలను నిన్ను జీవింపచేసేటువంటి ఆత్మీయ పలుకులను నా తండ్రి నీ సంగమునకు కావలసినటువంటి జీవాహారంను మీరు అనుగ్రహించండి తండ్రి. నీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభావం నొందుకొనండి తండ్రి. నాయన వినగలిగినటువంటి చెవులు, గ్రహించేటువంటి మనస్సు నా తండ్రి, దానిని అనుసరించగలిగేటువంటి స్వస్థ బుద్ధిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం నొందుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సంఘము చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉందండి. వచ్చినప్పుడు ఒక 10 మంది 15 మంది ఉన్నారేమో. సమయానికి అందరూ చేరుకున్నారు. చాలా సంతోషము. స్త్రీల ఆదివారాన్ని పురస్కరించుకొని స్త్రీకు మరి ఒక పేరు అతివ కదా. స్త్రీ అని, అతివ అని, మహిళ అని, మగువ అని అనేక పర్యాయ పదాలు ఉన్నాయి కదా. మరి దానిలో అతివ అనేదాన్ని తీసుకుంటే స్త్రీకి ఆ మీద అన్నీ ఎక్కువే కదండి. ఆ మీద అన్నీ ఎక్కువే. స్త్రీకి అందం ఎక్కువ, అతిశయం ఎక్కువ, అసూయ ఎక్కువ, అనుమానం ఎక్కువ కదండి. అన్నీ ఎక్కువే. అయితే దేవుడు మరి చాలా పురుషుని సృజించి ఆయనకు సాటైన సహాయంగా ఉండడానికి స్త్రీని సృజించాడు. తల్లిగా ఆమె యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది కదా. మరి భార్యగా, కోడలిగా, ఒక సహోదరిగా, మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఒక తల్లిగా ఆమె పోషించేటువంటి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది కదా. అయితే బిడ్డల్ని మరి పెంచి పెద్ద చేయడంలో తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. వారు మంచి పొజిషన్కి వచ్చారనుకోండి, బిడ్డలు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి వస్తే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అబ్బా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మరి బిడ్డల్ని ఎంత చక్కగా పెంచి పోషించారు, ఎంత మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని తల్లిదండ్రులు ఇద్దరిని పొగుడతారు కదా. అదే
బిడ్డలు ఏదైనా తప్పు మార్గంలో కానీ, వారు ఏదైనా పొరపాటుగా తప్పిదాలు చేసినప్పుడు కానీ ఎవరిని అంటారు? ఎవరిని అంటారు? స్త్రీని అంటారు కదా. ఏ తల్లి కన్నబిడ్డ ఏం పెంచిందో వాళ్ళ అమ్మ, ఘనత అయితే భర్తకు కూడా ఇస్తారు. ఏదైనా మరి తప్పిదాలు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు తల్లికి ఆ యొక్క మరి అవమానం అనేది వెళ్ళిపోతుంది. కానీ అన్నిటినీ సహించి భరించేటువంటి శక్తిని, సహనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎలాగైతే అందాన్ని అన్నిటినీ కూడా స్త్రీ కలిగి ఉందో, అదేవిధంగా భక్తి విశ్వాసాల యందు కూడా స్త్రీ ఎక్కువగానే ఉంటుంది. చూడండి, చర్చిలో ఒక 3/4 ఉమెనే ఉన్నారు. మరి ఇక్కడనే కాదు, ఏ చర్చిలోనైనా సరే స్త్రీల శాతమే ఎక్కువగా ఉంటుంది. అలాగని పురుషుల్ని ఇది చేయడం కాదు, కానీ ఆ యొక్క భక్తి విశ్వాసాలలో వారు ఎక్కువగా మరి దేవుని హత్తుకొని జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకోవలసినటువంటి బాధ్యత స్త్రీకి ఉంది కాబట్టి, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొని అంటాడు. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఆయన నుండే మనము పొందుకుంటాం. ఈరోజు మన వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14 నుండి 20 వరకు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17వ వచనం వరకు, మరి లూకాసు వార్త 2:36 నుంచి 38 వచనాల వరకు ఈ వాక్య భాగాలను మనం చూసినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి అంశము హుల్దా, ప్రవక్తి హుల్దా ధైర్య విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ప్రవక్తి అంటే దేవునిని ఎవరైతే హత్తుకొని దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మను పొందుకొని ఎవరైతే దేవుని యొక్క మాటలను వెల్లడిపరుస్తారో వారే ప్రవక్తలు. ఆనాటి కాలంలో దేవుడు తన ప్రజలకు తన మాటలను తెలియచేయడానికి ప్రవక్తలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్తలు పలికేటువంటి దేవుని యొక్క మాటలే ప్రవచనాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అయితే మనకు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఎక్కువగా ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడాను ఏషియా, ఏలియా, ఎలీషా, వీళ్ళందరూ కూడా చాలామంది పురుషులే ప్రవక్తలుగా మనకి కనబడతారు. అయితే స్త్రీలను కూడా ఆయన మరి ప్రవక్తినులుగా ఆయన వాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సుమారుగా 10 మంది స్త్రీలు మనకి ప్రవక్తులుగా కనబడతారు. వారిలో ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే మిరియాము, దెబోరా, 3వది హుల్దా. మిరియాము గురించి మీకు అందరికీ తెలుసు, మోషే అహరోనుల యొక్క సహోదరి. మరి దెబోరా, ఈమె ఇశ్రాయేలీల మాతగా పిలువబడింది. ఈమె ఒక స్త్రీ న్యాయాధిపతి. ఈమె న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలోను మిరియాము గురించి మరి నిర్గమకాండము 15వ అధ్యాయం 21వ వచనంలో మనము చూడవచ్చు. ఈనాటి మన వాక్య భాగంలో మరి హుల్దా గురించి అంటే వీరు ముగ్గురు కూడా ప్రసిద్ధిగాంచినటువంటి స్త్రీలు. అదేవిధంగా నోవద్య అనేటువంటి ప్రవక్తి ఉంది. ఆమె నెహెమ్యా గ్రంథంలో ఆమె గురించి వ్రాయబడినది. ఈమె యెరూషలేము ప్రాకారము కట్టుటకు సన్వల్లడు, టోబియా అనేటువంటి వారితో కలిసి కుట్ర చేసినటువంటి ప్రవక్తిగా అక్కడ ఆమె మనకి కనబడుతుంది. యెషయా యొక్క భార్య, ఈమె కూడా ప్రవక్తి. అన్న అనేటువంటి ప్రవక్తి ఈరోజు మనము చదువుకున్నాము. ఈమె ఆషేరు గోత్రికురాలు. తర్వాత ఫిలిప్పు కుమార్తెలు, 4 కుమార్తెలు ఫిలిప్పుకున్నారు. వారు 4 కూడా ప్రవక్త. ఎంత ధన్యత కదా, 4 కుమార్తెలు కూడా ప్రవక్తినులుగా పిలువబడ్డారు. వారు నైజీరియా ప్రాంతంలో ఆదిమ క్రైస్తవ సంఘంలో వారు సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా 10 మంది స్త్రీలు మనకు బైబిల్ గ్రంథంలో ప్రవక్తినులుగా ఉన్నారు. అయితే మనము జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అది జ్ఞానం కలిగి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము.
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో అబద్ధ ప్రవక్త గురించి వ్రాయబడి ఉంది. అయితే నిజ ప్రవక్తల సందేశాలను మాత్రమే మనము ఎన్నిక చేసుకోవాలి, వారిని మాత్రమే మనం చూస్ చేసుకోవాలని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనాల్లో అంటే 18, 19 వచనాల్లో దానిని మనము చూడవచ్చు. ఈ దినము మనము ధ్యానించవలసినటువంటి స్త్రీ హుల్దా గురించి. ఈమె బైబిల్లో ఒక రహస్యమైనటువంటి పాత్ర. ఈమె మనకు ఒక ప్రేరణ వంటిది. ఎవరికి అంటే ఎవరైతే దేవుని యొక్క పరిచర్య చేయాలనే ఉద్దేశంతో ఉంటారో వారికి ఈమె ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఒక పాత్రగా మనము ఆమెను చూడవచ్చు. చూడండి, కేవలం 2 చోట్ల మాత్రమే హుల్దా గురించి బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా వ్రాయబడి ఉన్నది. అది ఈరోజు మనము చదువుకున్నటువంటి 2వ రాజుల గ్రంథము. రెండవది ఈమె గురించి ఎక్కడ వ్రాయబడి ఉన్నదంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము 22 నుంచి 28 వచనాల వరకు అక్కడ మనం చూస్తాం. సేమ్ దీంట్లో ఏదైతే ఉందో అక్కడ కూడా అదే వ్రాయబడి ఉంటుంది. 2 చోట్ల మాత్రమే వ్రాయబడింది. కానీ ఈమె చాలా బలము కలిగినటువంటి, చాలా శక్తివంతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి స్త్రీగా మనము చూడవచ్చు. అయితే ఈమె ఎప్పుడు పనిచేసిందంటే ఈ యోషియా రాజు కాలంలో ఈమె ప్రవక్తిగా పనిచేసినట్లుగా చూస్తాం. యోషియా రాజు, మనకి రాజులు ఈయన ఎవరైనా చూసినట్లయితే హిజ్కియా రాజు గురించి మీకు అందరికీ తెలుసు కదా. హిజ్కియా రాజు దేవుని యందు విశ్వాసం ఉంచి, అంటే దావీదు తరువాత అంతటి విశ్వాసము కలిగి అంత దేవుని హత్తుకుని నడిచినటువంటి ప్రవక్త హిజ్కియా. ఆయన మరి తన కన్నీళ్ళు విడిచి తన యొక్క ఆయుష్కాలాన్ని కూడా దేవుని నుండి పొడిగింపబడినటువంటి వాడుగా మనము చూస్తాము. ఆయన దేవుని దృష్టికి చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు ప్రియులారా. అయితే ఇతను యూదా రాజుల్లో మొట్టమొదటి మంచి రాజుగా పేరుగాంచిన వాడు హిజ్కియా. ఇతని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటమే ఇతని యొక్క ముఖ్య లక్షణముగా చూస్తాము. ఇతని యొక్క కుమారుడు మనషే తన యొక్క 12వ సంవత్సరంలోనే రాజ్యపాలనలోనికి వచ్చాడు. ఏ యూదా రాజు, ఏ ఇశ్రాయేలు రాజు కూడాను మరి పరిపాలించినన్ని ఎక్కువ సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. సుమారుగా 55 సంవత్సరాలు ఈయన ఆ యొక్క పరిపాలన సాగించినట్లుగా మనం చూస్తాం. కానీ ఇతని పరిపాలన చాలా భయంకరమైనటువంటి దుష్టమైనటువంటి పరిపాలనను కొనసాగించాడు. మరి అందరికీ తెలిసిందే కదా, పండిత పుత్ర పరమ సొంట అన్నట్లు మరి హిజ్కియా ఎంతైతే దేవుని హత్తుకొని ఉన్నాడో అంతటికి వ్యతిరేకమైనటువంటి స్థితిని ఇతను కలిగి ఉన్నాడు. బయలుదేవతలను పూజించటము, ఉన్నతమైనటువంటి స్థలాల్లో మరి ఎన్నో విధాలుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. చివరికి ఇతను ఏం చేశాడంటే ఆహాజు రాజు వలె తన కుమారుని కూడా అగ్నిలో పడవేసి బలి ఇచ్చాడట. ఎంతటి దుర్మార్గతో దీనిని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఇదే మరి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 16:3లో 21:6లో అతని యొక్క దుష్క్రియలను మనం ఒక్కసారి చూడవచ్చు. అయితే అతని యొక్క పాపాలు చాలా లెక్కకు మించినటువంటి పాపాలు అన్నమాట. ఇతని యొక్క కుమారుడు మనష్షే యొక్క కుమారుడు ఆమోసు. ఇతను తన 22వ సంవత్సరములో రాజ్యపాలనలోనికి వచ్చాడు. 2 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిపాలన సాగించాడు. ఇతను కూడా తండ్రిలాగానే దుర్మార్గమైనటువంటి ప్రవర్తనను సాగించినటువంటి వాడు. ఇతని యొక్క కుమారుడు ఆమోసు యొక్క కుమారుడే యోషియా. ఇతను తన యొక్క 8వ సంవత్సరంలోనే రాజ్యపాలనలోనికి వచ్చాడు. అయితే తన తండ్రి వలె, తన తాత వలె కాకుండా తన ముత్తాత వలె, హిజ్కియా వలె ఇతను చాలా దేవుని యందు భయభక్తులు కలిగినట్లుగా మనము చూస్తాము. ఇతను దేవుణ్ణి ఏక మనసుతో హత్తుకున్నటువంటి వ్యక్తిగా. హిజ్కియా తర్వాత మరి ఇతను యూదా రాజుల్లో 2వ రాజుగా, దేవుని చేత మెప్పు పొందినటువంటి 2వ రాజుగా ఈ యొక్క యోషియాని మనము చూస్తాము. అయితే ఈయన ఏం చేశాడంటే ఇతని యొక్క ప్రత్యేకమైనటువంటి, ఇతని ఎదుట ఉన్నటువంటి ప్రత్యేకమైన సవాలు ఏంటంటే సత్య దేవుణ్ణి ప్రజలందరూ కూడా ఆరాధించేటట్లు చేయాలి
అని అంటే దీని అర్థం ఏంటంటే అందరూ దేవుణ్ణి ఆరాధించట్లేదు, అందరూ కూడా మార్గము తప్పి ఉన్నారు కనుక వారందరూ దేవుణ్ణి సత్యదేవుణ్ణి ఆరాధించేలా చేయాలి అని ఈ యోషియా యొక్క మరి ఆయన ఎదుట ఉన్నటువంటి ఒక సవాలు. ఈయన ఏం చేశాడంటే అందుకని తన 12వ ఏట నుండే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆలయాల్ని బాగు చేయడం ప్రారంభించాడు. తన 18వ ఏట యెరూషలేము దేవాలయాన్ని బాగు చేయడానికి ఆయన ప్రారంభించాడనమాట. ఆ దేవాలయాన్ని బాగు చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు తన 18వ ఏట. ఏం చేశాడంటే చూడండి, మనం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో 3వ వచనం నుండి 12వ వచనం, ఇతను 2వ వచనంలో మనం చూసినట్లయితే యోషియా అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను అన్నటువంటి మాట ఉంటుంది. కాబట్టి ఇతను ఎంతగా దేవుని ఆశ్రయించినటువంటి వ్యక్తిగా చూస్తాం. కాబట్టి దేవునిందు భయం కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన పాడైపోయినటువంటి ఆలయాన్ని మరలా తిరిగి బాగు చేయించాలన్నటువంటి ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 3వ వచనంలో చూడండి, 3వ వచనము చివరి భాగంలో శాస్త్రి అయిన షాఫానును ఏం చేస్తాడంటే అతన్ని పిలిచి చెప్తాడనమాట, నీవు దేవాలయం దగ్గరికి వెళ్ళు, అక్కడ దేవాలయం హిల్కియాతోటి ప్రధాన యాజకుడు అయినటువంటి హిల్కియాతోటి నువ్వేం చెప్తావంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం బయట ఉన్నటువంటి ద్వారపాలకులు ప్రజల దగ్గర మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ డబ్బు ఏమవుతుందో వాటిని లెక్కలు చెప్పమని చెప్పేసి ఆయనకు చెప్తాడు. ఎవరు? షాఫానుకి చెప్తారు రాజుగారు. చెప్తే ఈ షాఫాను ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియా దగ్గరకు వెళ్ళి ఆ మాట చెప్తారు. అయితే ఈ హిల్కియా ఏం చేస్తారంటే దేవాలయం దగ్గరకు వెళ్తారు. అంటే ఈ హుల్దా గురించి చెప్పడానికి బేసిక్ చెప్తున్నాను నేను. ఈ దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులకు సంబంధించినటువంటి మనీ కలెక్షన్ అంతా కూడాను సరైనటువంటి విధానంలోనే అది ఖర్చు పెట్టడం జరుగుతుంది అని ఆయన గ్రహిస్తారు. అయితే ఆయన దేవాలయంకి వెళ్ళి అంతా పరీక్ష చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక గ్రంథము దొరుకుతుంది, ధర్మశాస్త్ర గ్రంథము, ఒక పుస్తకం ఆయనకు దొరుకుతుంది అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క శాస్త్రి అయినటువంటి షాఫాన్ని పిలిచి, ఇదిగో నాకు ఈ పుస్తకము దొరికింది కాబట్టి ఇది తీసుకెళ్ళి రాజుగారికి చదివించు అంటాడు. అంటే ఆయన తీసుకెళ్ళి ఆ పుస్తకాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మీరు నన్ను పంపించారు, మన ప్రధాన యాజకుడైనటువంటి హిల్కి అక్కడికి వెళ్ళారు, అక్కడ కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బంతా కూడాను సక్రమమైనటువంటి మార్గంలోనే ఖర్చు పెట్టబడుతుంది మరి దేవాలయానికి సంబంధించి. అయితే అక్కడ ఆలయానికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు ఆయన గారికి ఈ యొక్క పుస్తకం దొరికింది, ఇదిగోండి అని చెప్పేసి ఆయనకి ఇచ్చినప్పుడు చదవమంటారు రాజుగారు. చదవమన్నప్పుడు ఆయన వాక్యాన్ని విప్పి చదివారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పి చదివినప్పుడు ఆయన ఆ రాజుగారు ఎంతో భయపడిపోయి తన బట్టలు చింపుకొని ఏడుస్తూ ప్రలాపిస్తూ వెంటనే ఆ శాస్త్రి అయినటువంటి షాఫాను ఇంకా మిగతా కొంతమందిని పిలిపించి, అంటే అక్కడ 5 పేర్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియా, శాస్త్రి అయిన షాఫాను కుమారుడైనటువంటి అహీకాము, మీకాయా కుమారుడైనటువంటి, ఈ పేర్లు దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నవి. మీకాయా కుమారుడైనటువంటి అక్పోరు, తర్వాత ఆసియా అనేటువంటి రాజసేవకులలో ఒకడు. వీరందరినీ పిలిచి ఆయన ఏం చెప్తాడంటే, మీరు వెంటనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏదైతే చదవబడినదో దీని యొక్క వివరణ నాకు కావాలి. ఈ వివరణ ఎవరి వద్ద దొరుకుతుందో అంటే నా విషయము, నా ప్రజల విషయము, యూదా ప్రజలందరి విషయమై దేవుని యొద్ద మీరు విచారణ చేయండి అని వీరి 5గురిని కూడాను ఆయన మరి పంపించడం జరుగుతుంది. అయితే ప్రియులారా, వీరు మరి అలాగ చెప్పినప్పుడు అంటే నాకు అనిపించింది, ఆ రాజు అంతగా రియాక్ట్ అయ్యి అంతగా భయపడిపోయి
ఎందుకు ఆయన వెంటనే ఆ యొక్క వివరణ కావాలని అడిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసినట్లయితే నాకు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం అందరికీ తెలుసు కదా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు దేవుని యొక్క చక్కని సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. చక్కని సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు ఉంటాయి. 15వ వచనము మొదలుకొని ఎవరైతే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయనకు వ్యతిరేకముగా ఆయనను అనుసరించకుండా నడుచుకుంటారో వారి మీదకు వచ్చేటువంటి శాపాలు చదువుతుంటే భయమేసేటువంటి రీతిగా ఉంటాయి. 15 నుండి చివరి దాకా దాదాపుగా ఎన్నో మరి అక్కడ శాపాలు ఉంటాయి. ఒకవేళ ఆయన గ్రంథం విప్పి చదివినప్పుడు అది వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆ రాజు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలలో మరి అటువంటి స్థితిలోనే వారు ఉన్నారు కాబట్టి అమ్మో ఇంత భయంకరమైనటువంటి కీడు, ఇంత భయంకరమైనటువంటి శాపము నాకు, నా ప్రజలకు, నా దేశానికి ఇంత కరువు, ఇంత భయంకరమైనటువంటి శిక్ష రాబోతుందా అని చెప్పి ఆయన తన బట్టలు చించుకొని ఆయన దీనత్వంతో వెంటనే వారిని పిలిచి యెహోవా వద్ద విచారణ చేయండి, ఏమి జరగబోతుందో అని ఆయన వారిని పంపించడం జరిగింది. అయితే వీరందరూ ఏం చేశారంటే యెహోవా యొద్ద విచారణ చేయాలంటే వీరందరూ కూడా ఆలయానికి వెళ్ళాలి. కానీ వీరి కాళ్ళు ఆలయానికి వెళ్ళలేదు, హుల్దా యొద్దకు వెళ్ళారు. వీరి కాళ్ళు హుల్దా యొద్దకు నడిపించబడ్డాయి. ప్రియులారా, మరి అప్పటికే ఈమె బహు ప్రఖ్యాతి పొందినటువంటి ప్రవక్తిని అయి ఉండొచ్చు. ఆ పెద్దలందరూ కూడా యోధా అధికారులు, ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అగ్రగణ్యులు కావచ్చు. యోధా మతంలో అగ్రగణ్యులైనటువంటి పెద్దలు వీరందరూ మరి వారిలో ప్రధాన యాజకుడు అయినటువంటి హిజ్కియా కూడా ఉన్నాడు. మరి ఈ ప్రధాన యాజకుడు దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఎదుట మరి దేవుని సన్నిధిలో ఆయన కూడా కనిపెట్టి ప్రార్థన చేయవచ్చు. కానీ ఆయన అలా చేశాడా? కానీ వీరందరినీ తీసుకొని ఆయన ఏం చేశాడంటే హుల్దా యొద్దకే వారి కాళ్ళు నడిచినట్లుగా మనము చూస్తాము. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజు చెప్పినటువంటి దానిని ఆమెకు విజ్ఞప్తి చేశారు. హుల్దాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలను వారు విశ్వసించారు, వారు నమ్మారు. అసలు ఎవరు ఈ హుల్దా? ఎందుకు వీరందరూ కూడా అక్కడకు వెళ్ళవలసి వచ్చిందో మనం చూసినట్టయితే హుల్దా అంటే ఇది ఒక హిబ్రూ వర్డ్. చుల్దా అనేటువంటి హిబ్రూ వర్డ్ నుంచి ఇది రాబడినటువంటి మాట. దీనికి అర్థము వీల్స్ అని, మోల్ అని, తెలుగులో పుట్టుమచ్చ అని అంటారు. పుట్టుమచ్చ అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరు ఉంటుంది. ఈమె యోషియా కాలంలోనే యెరూషలేములో నివసించినటువంటి ఒక ప్రవక్తి. అయితే ఈమె చరిత్రను బట్టి క్రీస్తుకు పూర్వము 639వ సంవత్సరంలో ఈమె నివసించినట్లుగా మనము చూస్తాం. ఎక్కడ ఈమె నివసించింది అంటే యెరూషలేము యొక్క 2వ భాగంలో, అంటే విప్నే అనేటువంటి ఒక ప్రాంతము. అది యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి లోపలి గోడ, బయట గోడని ఎకర్ అంటారు. ఈ రెండిటి మధ్యలో ఉన్న శివారు ప్రాంతంలో ఈమె నివసించినట్లుగా మనము చరిత్రలో చూస్తాము, ఈ యొక్క హుల్దా అనేటువంటి వ్యక్తి. అయితే ఈమె యొక్క భర్త షల్లూము. ఈమె భర్త పేరు షల్లూము. ఇతను తిక్వా కుమారుడు షల్లూమ్ అనమాట. ఇతని యొక్క ఉద్యోగము ఒక చిన్నపాటి ఉద్యోగమే. ఏంటంటే వార్డ్రోబ్ కీపర్, అంటే వస్త్రశాలకు అధికారి. వస్త్రశాలకు అధికారి అంటే యాజకుల యొక్క దుస్తులు మరి వాటిని శుభ్రపరచడం. అంటే యాజకులు అక్కడ ఆ దేవాలయానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా, వారి యొక్క దుస్తులు వాటి మీద పడేటువంటి, అంటే బలులు అర్పిస్తారు కాబట్టి వాటి మీద కొంచెం బ్లడ్ స్టైన్స్ ఉండొచ్చు. మరి ఇట్లాంటి ఏదన్నా శుభ్రపరచడం, వచ్చినటువంటి వారికి ఆ దుస్తులు శుభ్రపరిచినటువంటి దుస్తులు ఇవ్వడము, వారి వద్ద నుంచి మరలా శుభ్రపరచవలసినటువంటి వాటిని కలెక్ట్ చేసుకోవడం,
చేసుకోవడం, ఇది ఆయన చేసేటువంటి పని. అటువంటి చిన్న ఉద్యోగము చేస్తున్నటువంటి అతని యొక్క భార్య హుల్దాగా మనం చూస్తాం. ప్రతిరోజు కూడా దయగల చర్యలలో నిమగ్నమై ఉన్నటువంటి వీరికి దైవిక ప్రేరణ ఆత్మ దేవుడు హుల్దాకు అనుగ్రహించినట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, దేవుని యొక్క పని చేసేటువంటి వారికి ఏ కొదువు కూడా దేవుడు చేయడు. అది మన యొక్క భక్తి విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, యోషియా దేవుణ్ణి గౌరవించడానికి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఆయన్ని ఘనపరచడానికి ఏదో ఒకటి చెయ్యాలని ఆయన చాలా హృదయం అంతా ఆయనకు ఎంతో ఆశ నిండి ఉన్నది. ఒక ప్రతిభావంతుడైనటువంటి నాయకుడు యోషియా. అయితే అతనికి ప్రవచనాత్మకమైనటువంటి బహుమతి లేదు. అందరికీ అన్ని బహుమతులు ఉండవు కదా, ఈయనకు ప్రవచనాత్మక బహుమతి లేదు. అందుకనే వీరు హుల్దాను సంప్రదించవలసినటువంటి అవసరత వచ్చింది. చూడండి, యోషియా రాజు ఎంతటి రాజు అయినా ఆయన అన్నీ చేయలేడు. అతనికి అన్నీ కూడా తెలిసి ఉండవు. ఒక తీవ్రమైనటువంటి సమస్యతో ఆయన ఉన్నప్పుడు, ఒక తీవ్రమైనటువంటి సమస్య ఏంటి? ప్రజలు దేవుణ్ణి విడిచి తిరుగుతున్నారు, వీరి మీద నా ప్రజల మీదకు, నా రాజ్యం మీదకు ఒక భయంకరమైనటువంటి శిక్ష రాబోతుంది. ఈ శిక్షని ఏ విధంగా తప్పించుకోవాలి అనేది ఒక సమస్యగా అతనికి ఉంది. ఆ సమస్య నుండి తప్పించగలిగేటువంటి మార్గము ఎలాగూ తెలుసుకోవాలి అనేటువంటిది ఆయన ఆలోచన చేసినప్పుడు అటువంటి బహుమతి పొందినటువంటి స్త్రీగా హుల్దా మనకి కనబడుతూ ఉందన్నమాట. ఎందుకంటే అవసరమైనటువంటి దానిలో ప్రత్యేకమైనటువంటి బహుమతి పొందినటువంటి స్త్రీగా హుల్దాని మనము చూడవచ్చు. అయితే తన వద్దకు వచ్చినటువంటి వారితో ఈమె ఏమని చెప్పింది? తన వద్దకు వచ్చినటువంటి వారితో ఈమె ఏమని మాట్లాడిందంటే చూడండి, అక్కడ 22వ అధ్యాయము 15 నుండి మనం 15 నుంచి 20 వచనాల్లో మనం చూసినట్లయితే వారితో ఇట్లని యోధా అది ఈ కీడంతయు ఏది కూడా విడిచిపెట్టకుండా, అంటే సమయభావం బట్టి నేను చెప్తున్నానమ్మా, ఈ గ్రంథంలో చూపించినటువంటి కీడంతయు కూడా మితిలేని కీడు అని వ్రాయబడి ఉంటుంది ద్వితీయ దినవృత్తాంతముల గ్రంథంలో రెండవ భాగంలో. చూడండి, మితిలేనటువంటి కీడు, దీనిలో ఉన్నటువంటి కీడంతా కూడా ఏది కూడా తప్పిపోకుండా నీ రాజ్యం మీదకి, నీ ప్రజల మీదకి వస్తుంది అని ఆమె క్లియర్గా అక్కడ వారికి చెప్పినట్లుగా చూస్తాం. ఆమె చెప్పినటువంటి మాటలను వారు నమ్మారు. ఎందుకు ఆమె చెప్పినది వారు నమ్మవలసి వచ్చింది అంటే, ఆమె చాలా తెలివైనటువంటి, గౌరవప్రదమైనటువంటి, ప్రఖ్యాతి గడించినటువంటి ప్రవక్తి ఆమె. కనుక అంత మాత్రమే కాకుండా దేవుని చిత్తాన్ని అర్థము చేసుకోగలిగినటువంటి ప్రవక్తి ఆమె. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె యొక్క ప్రవచనాలు ఉండే, కానీ తన సొంత మాటలతోటి ఏది కూడా ఆమె మాట్లాడేది కాదు. అందుకని దేవుడు విఘ్నత కలిగి మనల్ని ప్రవర్తించమంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఉంటారు కనుక వారి యొద్దకు మీ కాళ్ళను వెళ్ళనివ్వకండి అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా. కాబట్టి ఈ దేవుని యొక్క సందేశాలను స్వీకరించేటువంటి, దేవుని యొక్క సందేశాలను అందించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తిని కనుక ఆమె చెప్పినటువంటి మాటలను వారు నమ్మినట్లుగా మనము చూస్తాము. చూడండి, ఆమె సందేశం యొక్క శక్తి ఆమెకు లభించినటువంటి గౌరవం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది ప్రియులారా. కాబట్టి ఆమె ఒక పేరుగాంచినటువంటి ప్రవక్తి కనుక వారు ఆమె చెప్పినటువంటి మాటల మీద విశ్వాసం ఉంచారు. ఎందుచేతనంటే ఆమె దేవుని యొక్క సేవకురాలు, దేవుని యొక్క స్నేహితురాలు, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగినటువంటి మహిళ, ఒక ప్రవక్తి కనుక వారు ఆమె చెప్పినటువంటి మాటలను వారు నమ్మారు. ఆమె ఏం చేసిందంటే రాజుకు
ఆధ్యాత్మికమైనటువంటి అంతర్దృష్టిని ఆమె ప్రసాదించింది. ఆధ్యాత్మికమైనటువంటి అంతర్దృష్టిని ఆమె అతనికి అందించింది. అది అతనికి చాలా 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 అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితికి దేవుడు ఆమెను ఎన్నుకున్నట్లుగా మనము చూస్తాము. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. తన సేవకులైన ప్రవక్తలకు తన సంకల్పమును తెలియపరచకుండా ప్రభువు ఏది కూడా చేయడట. ఎంత గొప్ప వాక్యం కదా అది. తన సేవకులైన ప్రవక్తలకు తన సంకల్పాన్ని తెలియచేయకుండా ఏది కూడా చేయడు. నా సేవకుడు అయిన నీకు తెలియకుండా నేనేం చేస్తానని మనకి అబ్రహాము గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం కదా. అంటే అది ఎప్పుడు ఆ మాటలు మనతో దేవుడు అనగలడు అంటే మనము దేవునితో కలిగినటువంటి సంబంధాన్ని బట్టి, ఆయనతో కలిగి ఉన్నటువంటి ఏకత్వాన్ని బట్టి అటువంటిది మనకి లభిస్తుందని మనము గ్రహించాలి. ఈమెకు ఇద్దరు శక్తివంతమైనటువంటి ప్రవక్తలు అంటే పురుషులు కదా. ఇద్దరు శక్తివంతమైన ప్రవక్తలు, ఇర్మియా, జఫన్యా అనేటువంటి ప్రవక్తలు పనిచేస్తున్నటువంటి కాలంలోనే ఈ ప్రవక్త యొద్దకు, ఒక స్త్రీ అయినటువంటి ప్రవక్త యొద్దకు వీరు వచ్చారంటే ఆమె యొక్క ప్రత్యేకత ఎంతగా మరి ఉన్నదో మనము అక్కడ చూడవచ్చు. ప్రియులారా, ఈమె ఒక ధైర్యంగా ఉంది. మరి ఇర్మియా యొద్దకు కానీ జఫన్యా యొద్దకు కానీ వారు వెళ్ళలేదు, రాజు వారి యొద్దకు పంపించలేదు. కానీ ఈమె ధైర్యముగా, నమ్మకముగా వారికి దేవుని యొక్క మాటలను తెలియపరిచినట్లుగా చూస్తాం. చూడండి, ఈమె ప్రకటించినటువంటిది అంతా సులభమైనటువంటి సందేశం కాదు కదా. ఈమె చెప్పింది ఏంటి? మీ మీదకు కీడు వస్తుంది, మీ మీదకు కరువు వస్తుంది, మీ మీదకు నాశనం రాబోతుంది అనేటువంటి మాటలు ఈమె చెప్పింది. ఇది అంత సులభమైనటువంటిది కాదు కదా. తీర్పు గురించి, విధ్వంసం గురించి ఉన్నటువంటి ఈ సందేశము. అయితే దీన్ని అందించేటప్పుడు ఆమె ఏమాత్రం కూడా భయపడలేదు. తను ఎంతో స్ట్రాంగ్గా, తను ఎంతో నమ్మకంగా, విశ్వాసంతో, నిర్భయంగా వారికి తెలియపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇశ్రాయేల్ ఎందుకు అంత భయం లేకుండా చెప్పగలిగిందంటే, ఇశ్రాయేలు చరిత్రలో ప్రవక్తలు తెచ్చినటువంటి ఇటువంటి తీర్పుకు సంబంధించినటువంటి, మరి విమర్శకు సంబంధించినటువంటి సందేశాలు ఎవరన్నా తీసుకువెళితే వారిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, అంగీకరించేటువంటి వాళ్ళు కాదు. వారు అంగీకరించేటువంటి వాళ్ళు కాదనమాట. వాళ్ళని, ఆ ప్రవక్తల్ని విస్మరించడం, వారిని ఉరి తీయడం జరిగేదట. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా, ఇవన్నీ తెలిసే ఉంటాయి కదా ప్రవక్త అయినటువంటి హుల్దాకు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆమె చాలా ధైర్యంగా తన వద్దకు వచ్చినటువంటి ప్రజలకు ఆ తీర్పు గురించి, విమర్శ గురించినటువంటి సందేశాన్ని ఆమె ఇచ్చినట్లుగా చూస్తాం. ఉదాహరణకు ఇర్మియాకు అంత గొప్ప అనుభవం లేదు, కానీ అతన్ని మురుగునీటిలో పడేశారట. అనేక సార్లు అతన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారట. మరి ఈ ఉదంతాలన్నీ తెలిసినప్పటికీ కూడా హుల్దా చాలా మరి భయం లేకుండా అధికారులతో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ప్రియులారా, మరి ఎవరు కూడా నిజాన్ని వినడానికి ఎవరు కూడా ఇష్టపడరు కదా. ఎవరు నిజాన్ని వినడానికి ఇష్టపడరు. ఎప్పుడంటే అది మనకి అనుకూలంగా లేనప్పుడు, అది మనకి ఇష్టం కానప్పుడు కదా. ఎవ్వరు కూడా నిజాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అమ్మ, నువ్వు ఇది చేయడం తప్పు, ఇది కాదు, ఇది చేయడం తప్పు అని అంటే, ఇది నిజమమ్మా, ఇది నువ్వు చేస్తే నీకు చాలా బాధ, ఇబ్బంది అంటే ఆ మాటలు ఏవి కూడా రుచించవు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా లేదు అది. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఈమె చాలా ధైర్యంగా, వారికి అనుకూలంగా లేనప్పుడు ఓదార్పునివ్వనటువంటి మాటలు అయినప్పటికీ కూడా ఈమె ధైర్యంగా వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం. నిజం చెప్పడంలో ఆమె పరిపూర్ణమైనటువంటి ధైర్యాన్ని, నమ్మకత్వాన్ని ఆమె
చూపించింది. ప్రియులారా, మరి అంతటి రాజుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక చిన్న ఉద్యోగము చేసుకునేటువంటి తన భర్త చిన్న ఉద్యోగము అతని భార్య అయినటువంటి ఈమె దగ్గరకు వారు వచ్చినప్పుడు చాలా విధేయతతో, నేను దేవుని, మీరందరూ ఎంత పెద్దవాళ్ళైనా నా దగ్గరకు వచ్చారు అన్నటువంటి మరి అహంకారము కానీ అతిశయము కానీ ఆమెలో లేదు. ఎంతో విధేయతతో ఆమె కనబడి ఉంటుంది, ఎంతో విధేయత చూపించింది. కాబట్టి అటువంటి వినయ విధేయతలు కలిగి ఉన్నది కాబట్టే దేవుడు ఆమెకు ఆ దైవ ఆత్మను ఆమెకు ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. మరి ఈమె నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు యూదా మరి ప్రజలందరూ కూడాను, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విగ్రహారాధనలో మునిగిపోయారు. కానీ హుల్దా మాత్రము అలాగా లేదు. అందరు విగ్రహారాధనలో మునిగిపోయారు. బయలుదేవతలను పూజించడము, మరి దేవునికి వ్యతిరేకముగా జీవించేటువంటి పరిస్థితుల్లో కూడా హుల్దా దేవుణ్ణి హత్తుకొని జీవించింది. ఒక చీకటి ఆధ్యాత్మిక కాలంలో ఆమె జీవించినప్పటికీ కూడా ఆమె దేవునిని హత్తుకొని జీవించినటువంటి గొప్ప వ్యక్తిగా చూస్తాము. దేవుని కొరకు చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఈమె దేవుని కొరకు మండినటువంటి స్త్రీగా మనము ఆమెను చూడవచ్చు. దేశంలో ఏమి జరుగుతున్నా ఆమె పట్టించుకోలేదు. కానీ హుల్దా తన యొక్క అసాధారణమైనటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆమె కొనసాగించినట్లుగా మనం చూస్తాము. అందుకే ఆమె ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య చాలా శక్తివంతమైనదిగా, చాలా విజయవంతమైనదిగా సాగినట్లుగా మనము చరిత్రలో చూస్తాం. ఎందుకంటే ప్రియులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనంలో చెప్తాడు, కుటిల వర్తనులు యెహోవాకు అసహ్యులు, మరి యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అనేటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఈ ప్రపంచమంతా కూడా మనము చూస్తూనే ఉన్నాము. నిమిషానికి కూడా చీకటిలోకి నెట్టివేయబడుతుంది. నిమిషానికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. క్రైస్తవుల మీద ఎన్నో భయంకరమైనటువంటి దాడులు, ఎంతో మరి వ్యతిరేకత ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఈ చీకటి నిండినటువంటి ఈ రోజుల్లో మనము దేవునిని వెంబడించాలి, దేవునిని హత్తుకొని జీవించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయన యొక్క నీతిని అనుసరించి మనము నడుచుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి, సాతానుని ఎదిరించాలి అని ఆయన మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈమె ఎంతో భయభక్తులు కలిగినటువంటి భక్తిపరురాలైనటువంటి స్త్రీ ఈమె. ఇప్పుడు కాదు కానీ మనష్షే కాలం నుండే ఈమె ఎంతో భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. చూడండి, మనష్షే కాలము ఎంతో భయంకరమైనటువంటి కాలం అని మనం చూసాము కదా. ఎంతో భయంకరమైనటువంటి, తన కుమారుని సైతము దహన బలిగా అర్పించాడంటే ఎంతటి భయంకరమైనటువంటి రాజు పరిపాలనలో ఈమె ఉన్నదో మనము చూస్తాము. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రవక్తిగా మనము చూడవచ్చు. ఆమె పరిస్థితులకు తలవొగ్గలేదు. ఆమె యొక్క భక్తి పునాది పరిస్థితుల మీద వేసుకోలేదు. చూడండి, మనము భక్తి ఎప్పుడు చేస్తాము? మనం ఎప్పుడు భక్తిగా ఉంటాము? దేవుని పట్ల మనం భక్తి ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామమ్మా? మనకు ఏదైనా ఇబ్బంది, బాధ, దుఃఖము, ఏదైనా అనానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే దేవుని యందు భక్తి కలిగినటువంటి వారంగా ఉంటాము. అప్పుడు మాత్రమే మన భక్తి యొక్క పునాది పరిస్థితుల మీద ఆధారపడి వేసుకుంటూ ఉంటాము. కానీ ఈమెను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి అననుకూల పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే ఆ పరిస్థితులు మన నుండి తొలగిపోయినాయి అనుకోండి, భక్తిగా ఉంటాము, దేవుడు మన ప్రార్థనలు విని కరుణించి ఆ యొక్క పరిస్థితుల నుంచి మనకి బయటకు వేస్తారు. మళ్ళీ వెంటనే యథారాజా తదా ప్రజ, మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతాం. మళ్ళీ మనం భక్తి కలిగి ఉండాలంటే ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక అనానుకూల పరిస్థితి, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం మనకి కలగాలి. అప్పుడు మాత్రం మరలా భక్తిలోనికి వచ్చేటువంటి వారంగా ఉంటాం. 100%, దాదాపుగా 99% ప్రజలు ఇలాగనే ఉంటారు. కాబట్టి ఈమె ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎటువంటి అననుకూల పరిస్థితి అయినప్పటికీ, దేవా ఈ పరిస్థితిని నా జీవితంలో నీవు
ఇచ్చినందుకే నీకు వందనాలు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఎన్నో దాటి నేను వచ్చాను కాబట్టి నేను ఒక ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు ప్రతి పరిస్థితి నుండి తన బిడ్డలను ఘనతను ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి మన పరిస్థితులను బట్టి మనము భక్తి చేసేటువంటి వారముగా ఉండకూడదు. అది దేవునికి అసహ్యమైనటువంటి కార్యము. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి సేవించేటువంటి వారముగా మనం ఉండాలి. కొంతమంది మాత్రమే నిజంగా దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా ఉంటారు. వారి పరిస్థితుల్ని పట్టించుకోరు. ఒకవేళ వీరందరూ కూడా ఆమెకు అందుచేతనే ఈమెంత భక్తి కలిగి ఉన్నది కాబట్టే వారందరికీ ఆమె ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నది. మనము ఎటువంటి దుర్గాలుగా ఉంటున్నాం? మనము ఒక మరి ఇతరులకు ఎటువంటి వారముగా ఒక దేవుని యొక్క ఆశ్రయ దుర్గముగా మనము ఉంటున్నామా అనేది మనల్ని మనము ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ప్రియులారా, మన చుట్టూ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఉపవాసాలు ఉంటారు, ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాము, ఎన్నో మీటింగ్స్కి వెళ్తూ ఉంటాము, మరి హోల్ నైట్ ప్రేయర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ మన యొక్క భక్తి జీవితము ఎక్కడ వేసిన గొంగళంటే అక్కడే ఉన్నట్లుగా ఉంటూ ఉంది కదా. అటువంటి పరిస్థితి మనకి ఉండకూడదు. అది దేవునికి అయిష్టమైనటువంటి స్థితి అని మనము ఈ యొక్క ఉదయకాలంలో మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. చూడండి, ఒక మనిషి ఉన్నట్లయితే అతనికి ప్రతిరోజు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారం మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి. మంచి సమతుల్య ఆహారము, మంచి ఆహారము, అతనికి కావాల్సినవన్నీ మనము ఉదయం లేచిన దగ్గర నుంచి ఇస్తూనే ఉన్నాం కొన్ని రోజుల వరకు. అయినప్పటికీ అతను రోజు రోజుకి శుష్కించిపోతూ ఉన్నట్లయితే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? వీడికి ఏదో రోగం, తెలియని రోగం వచ్చింది, మాయ రోగం వచ్చింది, వీడికి ఏదో దయ్యం పట్టింది అంటారు కదా. అలాగే మనకి దేవుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వాక్యాలను, ఎన్నో సందేశాలను మన జీవితంలో మనకి ఆయన ప్రతిదినము అనేక రీతులుగా ఇస్తున్నప్పటికీ కూడా మనము శుష్కించినటువంటి స్థితిలో, నాశనకరమైనటువంటి స్థితిలోనే, మరి భక్తి లేనటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నాం అండి. భక్తి కలిగి ఉండడానికి ఇంకా ఆ పరిస్థితి రాలేదులేండి. అంటే ఏ పరిస్థితి రావాలి నీకు? ఏ పరిస్థితి రావాలి? దేవుడు మొత్తినప్పుడు మాత్రమే మనం దేవుని వైపు చూస్తామా? చూడండి, మనము దేవుడు ఇంతగా మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నాడంటే మన సొంత సామర్థ్యమా? అది మన సొంత సామర్థ్యమా? మన యొక్క తెలివితేటలు, మన యొక్క జ్ఞానమా? కాదు కదా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, సంపాదించుకున్న సామర్థ్యమును కలుగచేసిన వాడు యెహోవాయే అంటాడు. మన గొప్పతనము ఏదీ లేదు, కేవలము ఆయన వలన మాత్రమే మనము ఇట్టి స్థితిలో ఉన్నామని మనము గ్రహించి ప్రతి దినము కూడా ఆయనందు భయభక్తులు కలిగి మరి మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటి వారముగా ఉండాలని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మన యొక్క క్రైస్తవ్యము ఎప్పుడు ఎదుటివారిని చూసి అంచనా వేసుకునేటువంటి విధంగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎదుటివారిని చూసి మనల్ని మనము మరి అంచనా వేసుకోకూడదు. ఎప్పుడు మనల్ని మనము విమర్శించుకునేటువంటి విధంగా ఉండాలి. పుట్టినప్పటి నుంచి బైబిల్ పట్టుకొని మరి పెరుగుతాము. సండే స్కూలు, మరి యూత్, తర్వాత ప్రతిదినం కూడా చర్చికి వెళ్ళడం. కొంతకాలం అయిన తర్వాత బైబిల్ మీద ఇష్టం ఉండదు, దేవునికి మరి దూరంగా ఉండేటువంటి పరిస్థితి. ప్రార్థన లేనటువంటి జీవితము ఒక నిర్జీవమైనటువంటి జీవితము, వాక్యము లేనటువంటి జీవితము, బ్రతికి ఉన్నా కానీ చచ్చినటువంటి బ్రతికే అని ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెము కఠినమైనటువంటి తీరులో నా మాటలు ఉన్నప్పటికీ కానీ ఇది సత్యమని మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈమె కేవలము భక్తిపరురాలు మాత్రమే కాదు కానీ సాహసవంతురాలైనటువంటి స్త్రీ, ఒక భీతి నెరుగినటువంటి స్త్రీ. ఈమె భయపడింది అంటే అసలు ఆ మనక్షే కాలంలో ఆమె ఎప్పుడో భక్తిని విడిచిపెట్టి ఉండేది. అమ్మో, ఈయన మరి ఈ బయలుదేవతల్ని పూజించకపోతే,
మరి ఈ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తుంటే మనల్ని ఏమన్నా చేస్తాడేమో, మనల్ని ఏమన్నా ఇతని వలన మనకేదన్నా కీడు కలుగుతుందేమో అని దేవుణ్ణి ఎప్పుడో విడిచిపెట్టి ఉండేది. కానీ ఆమె కేవలము దేవునికి మాత్రమే భయపడింది, కానీ మనుషులకు ఆమె భయపడలేదు. ప్రియులారా, మనము దేవునికి తప్పించి మిగతా వాటన్నిటికీ భయపడుతూ ఉంటాం కదా. దేవునికి తప్పించి ప్రతి దానికి భయపడతాం, దోమకి భయపడతాం, ఈగలకి భయపడతాం, అన్ని రోగాలు వస్తాయి కదా. మరి కంటికి కనిపించినటువంటి కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్ని ఈడ్చుకొని వెళ్ళిపోయింది కదా. మరి ఈ లోకంలో మనము దేవుని తప్పించి మిగతా వాటన్నిటికీ భయపడేటువంటి స్థితిలో మనము ఉన్నాము. మనము దేవుని ఎడల ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు సమస్తమైనటువంటి సకలమైనటువంటి ఆశీర్వాదాలు మనకి లభిస్తాయని సామెతల గ్రంథంలో సుమారు 12 సార్లు ఆ మాట వ్రాయబడి ఉంటుంది. నెమ్మది కలిగి ఉంటారని, జీవపు ఓటని చాలా ఉంటాయి, సమయం లేదు. అయితే 12 సార్లు దేవుని యందు భయం కలిగి ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అంతేకాకుండా ఈమె దేవుని పక్షముగా మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుని పక్షంగా మాట్లాడినటువంటి వ్యక్తి. వారు వచ్చి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమని చెప్పింది? వెంటనే, ఇదిగో ఎవరైతే మిమ్మల్ని నా యొద్దకు పంపించి ఉన్నారో ఆ యోధా రాజుకు ఈలాగ తెలియచేయడని వెంటనే ఆమె చెప్పినట్లుగా చూస్తాము కదా. ఆమె మరి నేను ఉపవాసం చేసి దేవుని యొద్ద కనిపెట్టి నేను చెప్తాను అనేటువంటి మాట ఆమె చెప్పలేదు. వెంటనే వారు అడగగానే దేవుని పక్షముగా, దేవుడు ఏదైతే ఆమెకు తెలియపరిచి ఉన్నాడో ఆమె దేవుని పక్షముగా మాట్లాడినట్లుగా మనము చూస్తాము. ప్రియులారా, ఈమె యొక్క పేరు పుట్టుమచ్చ కదా. పేరు యొక్క అర్థము పుట్టుమచ్చ అని అర్థము వచ్చేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీ. మరి ఇశ్రాయేలు ఆ యొక్క సమాజం అంతా కూడా, ఇశ్రాయేలు సమాజం అంతా భయంకరమైనటువంటి పాపపు రంగుతో ఉన్నప్పుడు దేవుడు చూసినప్పుడు ఆ సమాజం అంతా కూడా పాపపు రంగుతో కనిపించిందంట. ఒక్క హుల్దా మాత్రమే ప్రత్యేకంగా కనిపించిందంట, పుట్టుమచ్చ కదా. శరీరం అంతా మనం చూసినప్పుడు పుట్టుమచ్చ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రీతిగా ఆ ఇశ్రాయేలు సమాజం అంతా కూడాను పాపముతో అలుముకున్నప్పుడు మరి యెహోవా దేవుడు చూచినప్పుడు ఆయనకు పాపపు రంగు కనిపించింది ఆ సమాజం అంతా. ఒక్క హుల్దా మాత్రమే ప్రత్యేకమైనటువంటి పుట్టుమచ్చ వలె ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనిపించింది. కనుక ఆయన తన ఆత్మచేత ఆమెను నింపి ఆమెను గొప్ప వ్యక్తిగా వాడుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, తర్వాత కంటిన్యూషన్లో 23వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యోషియా రాజు దగ్గరికి వచ్చి వీరు ఆయనకి చెప్పినప్పుడు ఆయన తన ప్రజలందరినీ కూడా, పెద్దలేమి, పిల్లలేమి, అల్పులేమి, అందరినీ కూడా పిలిపించి ఆయన ఏం చెప్తాడంటే వారందరినీ కూడా ఒప్పింపచేశాడంట. దేవుని ఆరాధించుటకు, ఆయన్ని ఘనపరచడానికి ఆ ప్రజలందరి చేత ఒప్పింపచేశాడంట ఆ యొక్క యోషియా రాజు. దీని అంతటికి కారణము ప్రవక్త అయినటువంటి హుల్దా. చూడండి, ఇది లోకానికి భిన్నంగా కనపడడానికి మనము ఇష్టపడాలి. లోకానికి భిన్నంగా అంటే మన యొక్క చెడు తలంపుల చేత, చెడు ప్రవర్తన చేత, లేదంటే ఇతరుల్ని దూషించేటువంటి వారుగా, ఇతరుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారుగా, కష్టపెట్టేటువంటి వారుగా మనము మరి భిన్నంగా కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను ఇతరులకు చూపించేటువంటి వారిగా, మరి ప్రత్యేకమైనటువంటి వారిగా మనము కనబడాలని ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని బట్టి మన కుటుంబము, మన కుటుంబాన్ని బట్టి మన బంధువులు, మన బంధువులను బట్టి మన సమాజంలో ఆయన యొక్క సువాసన వెదజల్లబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకి చాలా మరి ఇష్టమైనటువంటి వారే. మనకు ఆయన ఇష్టం లేకపోతే ఆయన చేసేదేమీ లేదు కదా.
మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారమే. మనకి దేవుడు ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని నుంచి ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము. లేకపోతే మన హృదయం అంతా కూడాను నిరాశ నిస్పృహలతో, దేవుని లేనటువంటి హృదయము ఎప్పుడు నిరాశ నిస్పృహలతో నిండుకొని ఉంటుంది. ఎప్పుడు చిరుబురులాడుతూ ఉంటారు, మరి పైకి నవ్వుతూ ఉంటారు, కానీ మరి పైకి ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ వారు మరి చాలా నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తాము కదా. మరి ఈ వాక్య భాగంలో దాని గురించి మనం నేర్చుకున్నాము. మరి తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో అక్కడ ఏమంటాడంటే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవవేషము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయటకును ప్రయోజనకరమైనది. చూడండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి అంటాడు. ఎప్పుడు సన్నద్ధుడై అంటే ఇప్పుడు ఈమె చేసింది అదే కదా, సన్నద్ధురాలై ఉంది. వారు వచ్చి అడగగానే దేవుని యొక్క మాటలను, అంటే దైవవేషము చేత దేవుని యొక్క మాటలను వారికి అందించింది. అయితే అది మరి ఉపదేశం ఎప్పుడైనా ఖండించేదిగా ఉండాలి. దేవుడు క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును. ఇప్పటి అంటే ఎవరిని విమర్శించుట కాదు, కానీ ఇప్పుడు మనం వినేటువంటి చాలా సందేశాలు కూడా మనకి అనుకూలంగా ఉంటేనే మనం వాటిని తీసుకుంటాము. ఏదన్నా ఖండింపు మాట మరి దైవ సేవకుల నుండి మనకి వచ్చినట్లయితే అది మనము స్వీకరించాలి. అదిగో ఆయన మా గురించే చెప్పాడు, మా గురించే మాట్లాడుతున్నాడని వారి మీద కోపం, అది చాలా తప్పు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉపదేశించుటకు, ఖండించుటకు మీరు ఎప్పుడూ కూడా ప్రతి సత్కార్యమందు కూడా సన్నద్ధులై ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మంచిని మనము స్వీకరించేటువంటి వారముగా ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈమె కూడా అన్న అనేటువంటి ప్రవక్తి, ఆషేర్ గోత్రికురాలు. ఇశ్రాయేలు మరి 12 గోత్రాల్లో ఒక గోత్రం, పెనుయేలు కుమార్తె అయినటువంటి ఈ అన్న ప్రవక్తి. మరి ఆమె మరియా కన్య అయినటువంటి మరియా యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చినప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి ఈమె తన కన్యత్వం తర్వాత 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో మరి ఆమె సంసారం చేసినట్లుగా, తర్వాత భర్త మరణించిన 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉన్నట్లుగా చూస్తాం ప్రియులారా. అయినప్పటికీ ఆ యొక్క కన్యత్వాన్ని బట్టి, తన యొక్క మరి యవన ఆ యొక్క దశను బట్టి దేవునిని మహిమపరిచేదిగానే ఉన్నది, కానీ ఆమె దేవునికి అవమానం తెచ్చేటువంటి స్త్రీగా ఆమె లేదు. ఎప్పుడు కూడా ఆలయంలో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నదని అక్కడ మనము చూస్తాం. ఎంత గొప్ప స్త్రీగా మనం అక్కడ చూడవచ్చు. ఆమె ఎటువంటి భయం లేకుండా యెరూషలేముకు వచ్చినటువంటి వారికి ఏం చెప్తూ ఉందంటే, ఇదిగో యెరూషలేము ఈ యొక్క విముక్తి కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి, ఈ విముక్తిని కలుగు చేసేటువంటి వ్యక్తి ఈయనే అని యేసుక్రీస్తు వారిని చూపించి ఆమె చెప్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. దీన్ని బట్టి మనము గ్రహించవలసింది, దేవుని యందు భక్తి విశ్వాసములు కలిగినటువంటి స్త్రీ అయినటువంటి హుల్దాగా మనము ఉండాలని, విధేయత కలిగినటువంటి స్త్రీగా, తగ్గింపు కలిగినటువంటి స్త్రీగా ఆయన పరిచర్యలో కొనసాగాలి. ఆయన కేవలము మన యొక్క పని బాటల చేత, మన యొక్క ఉద్యోగాల చేత మనం ఎంత సమయాన్ని దేవునికి మనము ఇస్తూ ఉన్నాము, మనం ఎంత సమయాన్ని దేవునికి మనం ఇస్తున్నామో ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము మన యొక్క కుటుంబ గురించి కేవలము దాన్ని బట్టి మాత్రమే కాకుండా దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, ఆయనకి ఇవ్వనటువంటి స్థానాన్ని మనం ఇచ్చినట్లయితే, మనం అనుకుంటాము దశమ భాగం తీసుకొని వచ్చి ఇస్తున్నామని. దశమ భాగంలో కనీసము 5వ భాగమైన సమయాన్ని ఆయన కొరకు ఇచ్చినట్లయితే దేవుడు మన కుటుంబాలని బహుగా ఆశీర్వదిస్తాడు. హుల్దా వంటి మంచి సువాసన కలిగినటువంటి వెదజల్లేటువంటి జీవితాన్ని మనందరికీ కూడా దేవుడు
అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.